అయితే సమయం అనుకూలించక లేకపోతే మరి ఆ సందర్భాన్ని బట్టి వేరే వాక్యాలు చెప్పడము ప్రేరేపించబడుతున్నటువంటి అంశాలను బట్టి మాట్లాడడం జరుగుతూ వచ్చింది. మెంటర్ అనేటువంటి వాక్యాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. మరి ఇది సమయం అనుకుంటున్నా, సందర్భం అనుకుంటున్నా, దేవుని యొక్క ప్రేరేపణ అనుకుంటున్నా. ఒక భిక్షగాడు రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నాడు. అతని దినచర్య ఏమిటంటే రోజు అక్కడ రావడము, ఆ పాసెంజర్లందరినీ కూడా అడుక్కోవడము, అంటే భిక్షాటన అంటారు, భిక్షాటన చేయడం. ప్రతి పాసెంజర్ని కూడా అడుగుతున్నాడు, భిక్షాటన చేస్తున్నాడు. ధన సహాయం చేయమని ఆ రైల్వే స్టేషన్లో కూర్చొని అడుగుతూ ఉంటాడు. అందరూ వారికి తోచింది ఇస్తూ ఉంటారు, కలిగింది ఇస్తూ ఉంటారు. మరి అతనికి కొంతమంది అమౌంట్ ఇస్తారు, కొంతమంది వారి దగ్గర తినుబండారాలు ఇస్తారు. ఈ విధంగా అతని జీవనం సాగుతూ ఉంది. ఒకనొక దినాన్న ఆ రైల్వే స్టేషన్కి ఒక బిజినెస్ మ్యాన్ వచ్చాడు. ఈ కథ వినండి, వాక్యము దీనికి కంటిన్యూస్ వాక్యం ఉంటుంది. ఈ కథ ఆ వాక్యానికి చాలా అవసరమైంది. కాబట్టి విన్నటువంటి కథ ఎక్కడ పెట్టుకోవాలంటే మనసులో పెట్టుకోండి, బుర్రలో పెట్టుకోండి. ఏదో కథలాగా విని కథలాగా విడిచిపెట్టేద్దాం. ఈ బిజినెస్ మ్యాన్ అడిగాడు, ధన సహాయం నాకు చేయమని. బాబు ఏంటండి బాబు ఎలా అడుగుతారండి భిక్ష? అంతే కదా. అడుగుతున్నప్పుడు ఈ బిజినెస్ మ్యాన్ నిరాకరించాడు, ఇవ్వడానికి ఇష్టపడలే. మళ్ళీ అడిగాడు. మీరు చూసారో లేదో కానీ అడుగుతూ ఉంటారు, కారులో వెళ్ళేప్పుడైతే తలుపు కొట్టు మరి అడిగేస్తూ ఉంటారు. ఏమంటారు, గ్లాస్ దగ్గరకు వచ్చి టప కొట్టు మరి అడుగుతుంటారు. కోపంగా అడుగుతారు, తెలుసా మీకు? మనం ఏదైనా ప్రయాణంలో వెళ్ళినప్పుడైనా, సెంటర్లో ఎక్కడైనా ఉన్నప్పుడైనా చాలా కోపంగా సీరియస్గా కూడా అడుగుతూ ఉంటారు. మరి వీరికి అంత డిమాండ్ ఎక్కువ. మొన్న అలాగే ఎగ్జామ్స్ నుంచి మా మిస్సెస్ పెద్దోడిని ఎగ్జామ్ సెంటర్ నుంచి తీసుకుని వస్తుంటుంటే ఆ సిగ్నల్ దగ్గర ఎవడో అడిగాడు. వాడికి ఇవ్వడానికి ఏమీ లేకపోతే అలాగే వెతికి మొత్తం మీద ₹2 ఎంత కాయిన్ కనిపిస్తే, ₹2 ₹10 కాయిన్ ఎంతమ్మా? ₹5 కాయినా? ₹2 కాయిన్ కనబడితే సర్లే ఏదో ఒకటి ఉందిలే అని చెప్పి ఇస్తే ప్రయత్నం చేస్తే వాడు ఏమన్నాడంటే, నువ్వే ఉంచుకోతెళ్ళన్నాడు. ఇది తీసుకోలేదు అంటే అంత డిమాండ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ విధమైనటువంటి భావాజాలాలు వాళ్ళకు ఉంటాయి. ఇంకా కొంతమంది ఇజ్రాయెలీయులు అయితే వారు మరి ఇచ్చేదాకా కూడా వేధిస్తూ ఉంటారు. ఇక లేదురా చిల్లర అంటే, నీ దగ్గర ఎంత కాగితం ఉంటే అంత ఇవ్వు, నేను చిల్లర ఇస్తానంటారు. ఎంత చివరికి ఇప్పుడు ఏమొచ్చిందంటే మోడర్న్గా ఫోన్పే కూడా చేసేయమంటున్నారు. అంటే భిక్షాటన కూడా ఏమొచ్చిందండి, ఫోన్పే వచ్చింది. దేని స్తోత్రం కలుగును గాక. ఈ భిక్షగాడు కూడా అలాగే ఈ బిజినెస్ మ్యాన్ వెంట పడుతుంటుంటే, బిజినెస్ మ్యాన్కి నాకులకు కొంచెం చిరాకు ఎక్కువ. ఏంటండి, కొంచెము చిరాకు ఎక్కువ, కోపం ఎక్కువ, లేకపోతే చాలా ఏమంటారు చిరాకే అనుకోండి, చిరాకు ఎక్కువ. వెంటనే కోపపడ్డాడు ఈ బిజినెస్ మ్యాన్. నేను నీకు ఎందుకు ఇవ్వాలి అని ఒక ప్రశ్న వేశాడు. ఈ ప్రశ్న వేయగానే భిక్షగాడికి ఏమైందంటే వెంటనే క్వశ్చన్ మార్క్ అయిపోయింది. ఏంటి ఇలాగనేసాడు ఇతను అని. నేను నీకు ఇవ్వాలంటే నువ్వు నాకు ఏదైనా నాకు ఇస్తే నేను నీకు ఇస్తా అని చెప్పి ఓ మాట చెప్పాడు. చెప్పడంతో ఈ భిక్షగాడికి ఆలోచన ఒకసారిగా, అప్పటి వరకు భిక్షాటన చేసేటటువంటి ఆ మైండ్ సెట్ ఉన్నటువంటి భిక్షగాడు ఏం చేశాడండి, ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఏంటి బిజినెస్ మ్యాన్ ఈ వ్యక్తి ఇలాగ అంటున్నాడు అని చెప్పి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు. ఈ బిజినెస్ మ్యాన్ చెప్పాడు ఏమిటంటే, నేను నీకు ఏదన్నా ఇవ్వాలంటే నువ్వు ఖచ్చితంగా నాకు ఏదన్నా ఇవ్వాలి. ఉత్తినే నేను ఎందుకు ఇవ్వాలి, నేను నీకెందుకు ఇవ్వాలి, ఏ విషయంలో నీకు ఇవ్వాలి, నువ్వు అడుక్కుంటున్నంత మాత్రాన నేను నీకు ఎందుకు ఇవ్వాలి అని చెప్పి బిజినెస్ మ్యాన్ కొంచెము తీవ్రమైనటువంటి స్వరంతో చెప్పడం జరిగింది. ఈ మాటలు చెప్పి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు. తర్వాత ఈ భిక్షగాడి యొక్క మనసులో ఈ మాటలు రిపీట్ అవుతున్నాయి. ఏమిటి ఆ వ్యక్తి ఇలాగ అన్నాడు, ఇన్ని సంవత్సరాలుగా నేను భిక్షాటన చేస్తున్నా, ఎవడు అడగలేదు, వాళ్ళకి తోచింది ఇస్తున్నారు, కావాల్సింది అంటే వారి దగ్గర ఉన్నది ఇస్తూ ఉన్నారు. ఎవడు మానన్నాడు పోతూ ఉన్నాడు, వాడు పోతూ ఉన్నాడు. ఎవడు నన్ను పట్టించుకున్నటువంటి దాఖలాలు లేవు. ఒకడు 5 ఇస్తాడు, ఒకడు 10 ఇస్తాడు, బాగా ఉంటే నా పేరు బాగా కనబడాలని సెల్ఫీలు తీసుకుని ఒక ₹100 ఇస్తే ఇవ్వచ్చు కూడా. ఇలాగా
వాడి యొక్క సహృదయాన్ని బట్టి లేకపోతే వాడి దాన గుణాన్ని బట్టి ఇచ్చేటటువంటి మనుషులు ఉన్నారు. ఈ వ్యక్తి ఏంటి, నన్ను ప్రశ్నించడమే కాదు కానీ నాకేదైనా ఇస్తే నీకు నేను ఏదైనా ఇస్తానని చెప్పేసి అంటున్నాడని చెప్పి ఈ వ్యక్తి ఆలోచన చేసి రాత్రంతా ఆలోచన చేసి ఆ భిక్షాటన ఆ పూట ఆపేశాడు. ఏంటి ఇతని యొక్క ఆలోచన ఏంటి, ఇతను ఎందుకు ఇలాగ అన్నాడని. ప్రియులరా, ఈ ఆలోచన ఆ భిక్షగాడిలో మరి మార్పుకి నాంది కలిగింది. ఏంటండి, మార్పుకి నాంది అయింది. ఆ నెక్స్ట్ రోజు రైల్వే స్టేషన్కి వస్తూ దారిలో ఒక పువ్వుల చెట్టు కనబడింది. ఏం కనపడింది, పువ్వుల చెట్టు కనబడింది. పువ్వుల చెట్టు కనబడితే ఆ పువ్వులన్నిటినీ తెంపి తన బుట్టలో వేసుకుని తన బ్యాగ్లో వేసుకుని రైల్వే స్టేషన్కి వచ్చాడు. ఇప్పుడు ఆ బిజినెస్ మ్యాన్ చెప్పినటువంటి మాటలు ఇతను గుర్తొచ్చాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వచ్చిన వాళ్ళందరికీ 2 పువ్వులు ఇస్తున్నాడు, డబ్బులు అడుగుతున్నాడు. 2 పువ్వులు ఇచ్చి ఇప్పుడు ఏమంటున్నాడంటే డబ్బులు సాయం చేయమని అడుగుతున్నాడు. ఎప్పుడైతే పువ్వులు ఇచ్చి అడుగుతున్నారో, ఈ భిక్షగాడు పువ్వులు ఇచ్చి ఎప్పుడైతే అడుగుతున్నాడో వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇది వరకు కూడా ఇచ్చేవారు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పువ్వులు తీసుకుంటున్నారు. ఎందుకని ఇది అలాగే ఇంటికి ఎప్పుడు కొనుక్కెళ్దాం, ఈ ఇంటి దగ్గర ఇచ్చేది కానీ పట్టుకెళ్తే పుణ్యం వస్తుంది. ఇంటి దగ్గర ఏమొస్తుంది, పువ్వు పట్టుకెళ్తాడు కదా ఇంటికి, పరమార్థం కూడా వచ్చేది, పుణ్యం వచ్చేస్తుంది, పరమార్థం వచ్చేస్తుంది అని చెప్పి మొత్తం మీద వాడికి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. వీడు ఎలాగే రోజులు నడుస్తున్నాయి. పువ్వులు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం, పువ్వులు ఇవ్వడం, డబ్బులు తీసుకోవడం. కొన్ని రోజులైన తర్వాత ఇదే బిజినెస్ మ్యాన్ ఎప్పుడైతే ఈ ఆలోచన ఎవరైతే నువ్వు నాకు ఏమైనా ఇస్తే నేను నీకు ఇస్తానని ఏ బిజినెస్ మ్యాన్ అని అన్నాడో, ఆ బిజినెస్ మ్యాన్ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ తారసపడ్డాడు అదే రైల్వే స్టేషన్లో. ఈ వ్యక్తి ఆ వ్యక్తిని చూడగానే వెళ్ళి నమస్కారం అయ్య గారు. నమస్కారం సార్. ఎవరు సార్, మీకు నేను గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే ఈ భిక్షగాళ్ళని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం బిజినెస్ మ్యాన్కి ఏముంది, కాబట్టి నేను బహుశా మీకు గుర్తుండకపోవచ్చు, కానీ మీరు నాకు గుర్తున్నారు. ఎందుకంటే మీరు ఒక మాట అన్నారు నన్ను, ఆ మాట అన్న రోజు నుంచి నేను ఆలోచన చేశాను. ఇదిగో ఇస్తేనే, నువ్వు నాకేదైనా ఇస్తేనే నేను నీకు ఇస్తానని అన్నారు కదండి, ఇదిగో పువ్వులు ఇస్తూ ఉన్నాను, ప్రతి ఒక్కరికి పువ్వులు ఇచ్చి నేను తీసుకోవడం మొదలుపెట్టాను అన్నాడు. ఇదిగోండి ఈ పువ్వులు మీరు కూడా తీసుకోండి, తీసుకుని నాకు ఏదైనా ఇవ్వండి. వెంటనే బిజినెస్ మ్యాన్ అతనికి ఆలోచన నచ్చి లేదా అతనిలో వచ్చినటువంటి మార్పుకి నచ్చి స్పందించి ఆ పువ్వులు తీసుకుని మళ్ళా డబ్బులు ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, ఈ పువ్వులు కొద్దిమందికి లేకపోతే అందరికీ నువ్వు ఇవ్వడం అనేది ఓన్లీ లేడీస్కి ఇవ్వచ్చు, లేకపోతే లేడీస్ మీద ప్రేమ ఉన్న వ్యక్తులకి మాత్రమే ఇవ్వచ్చు, అంతే కదా. పువ్వులు లేవు అదలు లేవా అని ఎప్పుడన్నా అలవాటు ఉందా మన వాళ్ళకి? ఉండదు. ఇది మల్లె పువ్వులు తీసుకొచ్చి అలవాటు ఎప్పుడైనా ఉందా? ఎప్పుడు దేరు ఏమే మనం ఓలివే మినిస్ట్రీస్ బ్రదర్స్ అంటే అంతే, దేవుని స్తోత్రం. అలాగే ఉండాలా, దేవుని స్తోత్రం. అడిగారా అయిపోయిందనమాట, అయిపోయిందనమాట. కాబట్టి వీళ్ళు అడగరు, వాళ్ళు తేవరు, దేవుని స్తోత్రం. కాబట్టి కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోకపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ బిజినెస్ మ్యాన్ ఏమన్నాడంటే నెక్స్ట్ లెవెల్లో ఈసారి ఈ పువ్వులతో పాటు వేరుశనగలు కూడా పెట్టి ఇస్తా ఉండని చెప్పి దాని మీద ఒక ధర కొలిచే దాని మీద ఒక ధర పెట్టు. అది చూసి ఈ ట్రైన్లు వెళ్ళే వారికి అది టైంపాస్ అవుతుంది. రెండోది అందరికీ ఆడ మగాని తేడా లేకుండా అందరూ కూడా శనగలు తింటారు కదండి, వేరుశనగలు తింటారు. కాబట్టి కొంచెం ఇంప్రూవ్మెంట్ కనబడుతుంది అని చెప్పి బిజినెస్ మ్యాన్ సలహా ఇచ్చాడు. దాన్ని ఈ బగ్గర్ ఏం చేశాడంటే పాటించడం మొదలుపెట్టాడు. వెంటనే అంతవరకు అతను వచ్చినటువంటి డబ్బులు ఉన్నాయి కదా, అవి తీసుకెళ్ళి ఇవి పువ్వులు అయితే ఫ్రీగా వచ్చేవి, చెట్టు పక్కన దారి పక్కన ఉన్నటువంటి చెట్లకు కోసుకొని అవి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఇప్పుడు ఈ డబ్బుల ద్వారా అంటే అతడు సంపాదించింది లేకపోతే రాబట్టుకున్నటువంటి డబ్బులు తీసుకుని వెళ్ళి శనగలు కొని ఆ పూర్ణ మార్కెట్కి పోయి ఏం చేశాడంటే శనగలు అక్కడ తక్కువ రేటుకు వస్తాయి కాబట్టి అక్కడికి పోయి కొనుక్కొని మళ్ళా అతను చెప్పినట్టుగానే ఈ పువ్వులు శనగలు 2 ఇవ్వడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆదాయం పెరిగింది, మునుపటి కంటే ఈ ఆదాయం పెరిగింది. అతడిలో మార్పు రావడం మొదలైంది. ఆ వస్త్రధారణ మారింది. సహోదరుడు సహోదరి, కొన్ని రోజులైన తర్వాత మళ్ళా ఆ వ్యక్తి తారసపడ్డాడు. అప్పుడు ఆ తారసపడగానే
ఈసారి గుర్తుపట్టుకున్న అవసరం లేదు, ఎందుకని ఆల్రెడీ 2 సార్లు గుర్తుపెట్టుకున్నారు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి, సార్ నమస్కారం సార్ బాగున్నారా అంటే, బాగున్నాను, ఏంటి సంగతులు, ఎలాగున్నావు, నేను చెప్పింది చేస్తున్నావా అన్నాడు. చేస్తున్నానండి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నీవు నాకులాగా వ్యాపారి అయిపోయావు అన్నాడు. నీవు నాకులాగా ఏమైపోయావు, ఈ మాట చాలా ఇంపార్టెంట్, నీవు నాకులాగా బిజినెస్ మ్యాన్ అయిపోయావు అన్నమాట అన్నాడు. నాకులాగా బిజినెస్ మ్యాన్ అయిపోయావు అన్నమాట అనేటువంటి మాట ఆ వ్యక్తిని తాకింది. తాకి ఇతడేటి ఇలాగ అన్నాడు, నేను ఇప్పటి వరకు బెగ్గర్ని కదా, నేను నా భిక్షగాడిని కదా, అడుక్కునేవాడిని కదా, ఏంటి ఇతను నన్ను వ్యాపారి అని అంటున్నాడు, నాకులాగా బిజినెస్ మ్యాన్ అయిపోయావు అంటున్నాడు. అంటే ఏంటి నాలో వచ్చిన మార్పు ఏంటి, నా నడవడికలో వచ్చిన మార్పు ఏంటి, నేను చేసే పనులు వచ్చిన మార్పు ఏమిటని ఈ వ్యక్తి ఆలోచన చేయడం మొదలుపెట్టాడు కదా. నేను ఇక భిక్షగాడిని కాదన్నమాట, అయితే నేను ఎవరిని, వ్యాపారిని, నేను ఎవరిని, బిజినెస్ మ్యాన్ని. నేను ఎందుకు భిక్షగాడిలాగా బ్రతకాలి, నేను ఎందుకు భిక్షగాడిలాగా బ్రతకాలి, ఇంకా నేను ఎందుకు భిక్షగాడిని పిలిపించుకోవాలి, ఎందుకు ఇంకా బెగ్గర్నని పిలిపించుకోవాలి, నేను బిజినెస్ మ్యాన్ అని పిలిపించుకుంటే అది నాకు గౌరవం కదా, బిజినెస్ మ్యాన్ లాగా బ్రతికితే అది నాకు గౌరవం కదా, బిజినెస్ మ్యాన్ లాగా నేను జీవిస్తే సొసైటీ నన్ను ఆదరిస్తుంది కదా, ఇంకెంత మాత్రము కూడా నన్ను బెగ్గర్ అనేటువంటి మాటతో ఎవడు పిలవడు కదా అనే ఆలోచన ఆ బెగ్గర్లో వచ్చింది. వెంటనే అతడు చెప్పినటువంటి మాట అతన్ని తొలిచి వేస్తుంటుంటే ఇక ఇదే విధానాన్ని ఏం చేశాడంటే, రైల్వే స్టేషన్కి వచ్చి అడుక్కోవడం కాకుండా అతడు దాన్ని వ్యాపారంగా మలిచాడు. వ్యాపారంగా మలిచాడు. ఎలాగండి? ఒకటి పువ్వుల దుకాణం తెరిచాడు, ఒకటి శనగల దుకాణం తెరిచాడు. దానికి ఏమి పెద్ద ఏమి అక్కల, ఒక అంబ్రెల్లా పెట్టుకుంటే, ఒక బల్ల పెట్టుకుంటే పువ్వుల దుకాణం అయిపోద్ది. దానికి మళ్ళీ షోరూములు ఏమేమి అవసరం లేదు. ఒక బల్ల పెట్టి ఒక అంబ్రెల్లా, అంటే చిరిగిపోయిన అంబ్రెల్లా అయినా పర్లేదు, లేకపోతే ఒక టెంట్ వేసినా పర్లేదు, లేకపోతే ఇదేమీ లేకపోతే కూడా రోడ్ సైడ్ని పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళి అడుక్కునేవాడు ఇతడు అక్కడ పెట్టి, ఇక్కడ పువ్వులు దొరుకుతాయి, లేదా పువ్వులు అనేటువంటి చూడగానే అర్థమైపోతుంది, లేదా శనగలు చూడగానే అర్థమైపోతుంది, ఇదిగో కిలో ఎంత, లేకపోతే 2 కిలోలు ఎంత, లేకపోతే ఏమంటారు దాన్ని, సోల, లేకపోతే తవుడు, తవ్వ కొంచెము ఇలా ఉంటాయి కదా, ఆ రేట్లు పెట్టాడు చక్కగా. 100 గ్రాములు లేదా 200 గ్రాములు అలా చెప్దాం, అర్థమవుతుంది. పెట్టి ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారండి, జనం కావాల్సిన వారు ఇతని దగ్గరికి వస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఇతడు అడుక్కోవడానికి వెళ్ళేవాడు, ప్రతి ఒక్కరి దగ్గరికి పోయేవాడు, ఆ స్టేషన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, లేదా ట్రైన్లో ప్రయాణించి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి బబ్బబ్బబ్బ అనేవాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, బిజినెస్ మ్యాన్గా మారిన తర్వాత ఇతడు అడగడము లేదా బబ్బబ్బ అనడం అనేది లేదు. ఇప్పుడు కావాల్సిన వారు అతని దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటూ ఉన్నారు. ప్రియులరా, ఇతడు ఏమయ్యాడండి, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అయ్యాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. బిజినెస్ మ్యాన్ అయ్యాడు. ఏదండి, ఒక్క మాట, ఒక్క మాట, నీవు నాకులాగే వ్యాపారివి కదా. ఇంకొక మాట ఏంటది, నువ్వు నాకు ఇస్తేనే నేను నీకేమన్నా ఇస్తాను, నువ్వు ఏదన్నా ఇస్తే నేను నీకు ఏదైనా ఇస్తాను, ఫ్రీగా ఏది రానే రాదు. పౌలు వారు అంటారు, పని చేయని వానికి భోజనము పెట్టవద్దు, పని చేయని వానికి, కష్టపడిన వానికి ఆహారము పెట్టవద్దు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, అడుక్కునే అలవాటు నుండి బిజినెస్ మ్యాన్ లాగా, అడుక్కునేటువంటి స్వభావం నుండి వ్యాపారవేత్తలాగా మార్చబడడం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యాన్ని గమనిస్తే, ఈ బిజినెస్ మ్యాన్ అతన్ని ఏం చేశాడంటే తీర్చిదిద్దాడు. దాన్నే మెంటర్షిప్ అంటారు. ఏమంటారండి? మెంటర్షిప్ అంటే, మెంటర్ అంటే తీర్చిదిద్దేవాడు లేదా మార్గదర్శి లేదా తీర్చిదిద్దేవాడు. ఈ అడుక్కునేవాడిని ఈ బిజినెస్ మ్యాన్ ఏం చేశాడంటే మెంటర్షిప్ చేశాడు, అంటే అతన్ని తీర్చిదిద్దాడు, అతన్ని తయారు చేశాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు వాక్యంలోకి వెళ్దామండి. మార్కు సువార్త 1:17 వచనంలో, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టుజాలుగా చేసేదను. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టుజాలుగా చేసేదను. ప్రియ సహోదరుడా, సహోదరి, యేసు ప్రభువు వారు అక్కడ ఉన్నటువంటి పేతురు వారిని చూశారు. వారు పడుతున్నటువంటి ప్రయాసలు చూశారు, చేపలు పట్టడం చూశారు, వలలు వేయడం చూశారు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇప్పుడు అంటున్నారు ఏమిటంటే, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులు పట్టు జాలలుగా
చేసేదను. యేసుప్రభు వారికి నచ్చలేదు. ఏది నచ్చలేదు? వలలు వేసి చేపలు పట్టడం నచ్చలే. చేపలు పట్టేటువంటి జాలాలుగా ఉండడము యేసుప్రభు వారికి నచ్చలే. యేసుప్రభు వారు ఏం కోరుకుంటున్నారు? మనుషులు పట్టే జాలాలుగా ఉండాలని కోరుకుంటున్నారు. మనుషులను పట్టే జాలాలుగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరిని? చదువు లేనటువంటి పామరుల్ని. ఎవరిని? కనీసము ఎలిమెంటరీ స్కూల్కి పోయి ఎల్కేజీ యూకేజీ కూడా పోవాలనేటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు. ప్రియులారా, వారి యొక్క కష్టార్జితాన్ని బట్టి వారి యొక్క బ్రతుకును కొనసాగిస్తూ బ్రతుకుతున్నటువంటి జాలర్ని అని అంటున్నాడు, మనుషులు పట్టే జాలగా చేస్తాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాట పేతురుని కదిలించడమే కాదు కానీ మొత్తము క్రైస్తవ ప్రపంచాన్ని, ఆధునిక క్రైస్తవాన్ని, అదేవిధంగా ప్రారంభ క్రైస్తవాన్ని, ఆది క్రైస్తవాన్ని, ఆధునిక క్రైస్తవాన్ని కూడా కదిలించి వేసింది. ప్రియ సహోదరుడా, సహోదరి, అనేక మంది కార్పొరేట్ సంస్థలు, మల్టీనేషనల్ సంస్థలు ఈ ప్రిన్సిపల్ మీద ఆధారపడి పనిచేస్తున్నాయి. కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేస్తున్నాయి. అనేక మందికి ఉపాధిని ఇస్తున్నాయి. అనేక మందికి వెల్ఫేర్ ఇస్తుంది. అనేక మందికి మరి దాన ధర్మాలు చేయడమే కాకుండా అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది ఈ ఒక్క సూత్రం మీద. ప్రియ సహోదరుడా, సహోదరి, దాని ద్వారా ఆదాయం ఆ సంస్థకి రావడమే కాదు, ఆ సంస్థకి వచ్చినటువంటి ఆదాయంలో కట్టేటువంటి ట్యాక్సుల వల్ల దేశం యొక్క జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రియులు, జాతీయ ఆదాయం కూడా పెరుగుతుంది. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇచ్చుకోవడము ఇప్పుడు వరకు పేతురు అంటే తన బ్రతుకుతున్నాడు. చేపలు పట్టుకుని తన బ్రతుకుతున్నాడు. ఇప్పుడు యేసుప్రభు వారు అంటున్నారు, చేపలు పట్టి జాలలుగా మారుస్తానంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మరి పేతురు వారిలో ఉన్నటువంటి ఏ గుణమో యేసుప్రభు వారిని ఆకర్షించింది. అప్పటి వరకు పేతురు వారితో ఏమీ పరిచయాలు ఏమి లేవు. యేసుప్రభు వారు సువార్త ప్రారంభించినటువంటి తొలినాళ్ళలో ఆయన యొక్క శిష్య బృందమును, ఆయన వెంబడించేటటువంటి ఆయన శిష్యులను ఏర్పరచుకునే క్రమంలో ముఖము తెలియనటువంటి పేతురు విషయంలో ఎందుకు ఈ మాట అన్నారు? ప్రియులరా, మనం ఆలోచన చేసి ప్రియులరా మరింత ముందుకు వెళ్దాం. ముఖము తెలియనటువంటి భిక్షగాడిని అంటున్నాడు ఈ బిజినెస్ మ్యాన్, నువ్వు నాకేదైనా ఇస్తే నేను నీకేదైనా ఇస్తా. ఈ చుట్ట ఏమంటుంది వాక్యము? దీవెనకరం, పుచ్చుకున్నటి కంటే ఇచ్చుట ధన్యము. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చేవాడుగా ఉండాలి. ఎప్పుడు కూడా పుచ్చుకున్నట్టు కాదు. మన బ్రతకంతా పుచ్చుకునేటువంటి అనుభవం ఉందా? దయచేసి ఈ రోజు నుంచి విడిచిపెట్టేయండి. దేవుడు